షూటింగ్ ముందు మీకు ఎలా అనిపించింది, షూటింగ్ లో ఎలా అనిపించింది, షూటింగ్ తర్వాత ఎలా అనిపించింది, ఆ ఎమోషన్ చెప్పండి జర్నీ. ఇది మళ్ళీ చెప్పండి డైలాగ్. అందరి డేట్స్ ఎప్పుడు త్వరగా దొరికితే ఎంత ఫాస్ట్గా చేద్దాం అనిపించింది. షూటింగ్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఎప్పుడు మెచ్చుకుంటారా అనే ఫీలింగ్లో ఉంది. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారు ఎందుకంటే ఈ మాట్లాడే విధానం చూసారా, ఇంత నాన్ కాంట్రవర్సియల్, పర్ఫెక్ట్ గా కూల్. అసలు ఇప్పుడు నిజం చెప్పండి, మీరు చెప్పండి మీ రోల్ అండ్ వాట్ యూ ఫెల్ట్ అబౌట్ ద మూవీ. సో గోస్ట్ రోల్ అన్నప్పుడు చాలా ఎఫర్ట్ ఉంటుంది. మీరు కూడా చూసారా, ఫస్ట్ మూవీ చేసినప్పుడు కూడా యు వర్ దేర్ అండ్ వి వర్ పార్ట్ ఆఫ్ దట్ హారర్ హిట్. మీరు ఒక 5 takes కి అరిచారు, 6th take మీకు అరవలేదు. షూటింగ్ అప్పుడు ఎలా అనిపించింది, మూవీ తర్వాత ఎలా అనిపించింది చెప్పు. ఆవిడ చెప్తుంటే అలాగే మర్చిపోయి నేను చెప్పాల్సింది మర్చిపోయింది. షూట్లో కూడా అలానే చూసాం, మర్చిపోయి. ఆనంద బ్రహ్మ హిట్ హర్రర్ మూవీ తర్వాత మళ్ళీ మన కాంబినేషన్లో వస్తుంది. మీ పాత్రే కాదు, పక్కనున్న వాళ్ళ క్యారెక్టరేషన్ కూడా డెవలప్ చేసి అవి కూడా అన్నీ కలిపి బలంగా ఉంటేనే ఆ సీన్ బాగుంటుందని నమ్మిన యాక్టర్స్లో ఫస్ట్ కిషోర్. చూస్తే ఆవిడ వెనకలేలు కాలేటి వెనకెళ్ళి నడుకొని వస్తుంది మెట్ల మీద. మీరేం చెప్పలేదు అక్కడోటి అలాగ ఉండాలని. ఆయన ఏం తోసిచ్చాడు స్పాట్లో. ఏం చేయాలి, టేక్ నడుస్తుంది. ఆండ్రూ గారిని చూసాను నేను, ఆయన ఆ చీకట్లో ఇటు చూస్తున్నాడు. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నందిత శ్వేత. ఈరోజు మీ కెమెరా ముందు నందిత రాలేదు, నాతో పాటు చాలామంది ఇక్కడ ఉన్నారు. చాలామంది అంటే ఓఎంజీ ఓ మంచి గోస్ట్ టీమ్ ఇక్కడ ఉన్నారు. సో మేమందరూ యాంకర్ లేకుండా మాట్లాడాలి అనుకుంటున్నాము. సో అందరికీ హాయ్ హాయ్ హాయ్. సో ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, వెనిల కిషోర్ గారు ఉన్నారు, డైరెక్టర్ మాతాన్ శంకర్ గారు, అగైన్ నేను మీ నందిత, ప్రొడ్యూసర్ ఉన్నారు, అండ్ నవమి. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఓఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీ గురించి. బికాస్ మన మూవీ 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా మేమందరూ మా క్యారెక్టర్ గురించి, మూవీ ఎలా చేసాము, ఇవన్నీ మాట్లాడాలి కదా మీ ముందు. మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సో లెట్స్ స్టార్ట్. Let's start with the captain of the ship. Yes. So ఓకే డన్ సార్. నో లేడీస్ ఫస్ట్ లేదు, ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడతారు. ఇంతమంది ఇప్పుడు లేదు, ఇంతమంది ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే టైం షూటింగ్ స్పాట్లో చూసారు కదా అందరినీ ఇలా. బట్ అక్కడ ఒక హడావిడి ఉండే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు కొంచెం నర్వస్గా ఉందండి. అంటే షూటింగ్ ముందు మీకు ఎలా అనిపించింది, షూటింగ్ లో ఎలా అనిపించింది, షూటింగ్ తర్వాత ఎలా అనిపించింది, ఆ ఎమోషన్ చెప్పండి జర్నీ. ఇది మళ్ళీ చెప్పండి డైలాగ్. చెప్పేశారు. షూటింగ్ ముందు ఎలా అనిపించింది. షూటింగ్ ముందు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఉంది సార్. షూటింగ్ అప్పుడు షూటింగ్ అప్పుడు ఎప్పుడు అయిపోతా అందరి డేట్స్ ఎప్పుడు త్వరగా దొరికితే ఎంత ఫాస్ట్గా చేద్దాం అనిపించింది. షూటింగ్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఎప్పుడు మెచ్చుకుంటారా అనే ఫీలింగ్లో ఉన్నా. ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతారు ఎందుకంటే ఈ మాట్లాడే విధానం చూసారా, ఇంత నాన్ కాంట్రవర్సియల్, పర్ఫెక్ట్ గా కూల్. అసలు ఇప్పుడు నిజం చెప్పండి, షూటింగ్ ఎలా జరిగిందండి మీ? షూటింగ్ చాలా బాగా జరిగింది సార్. అంటే బేసిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్టులు అయినా దానివల్ల టోటల్గా అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేసాం. సో దానికి ఏంటంటే బేసిక్ కారణం ఏంటంటే టెక్నీషియన్స్, డిఓపి గారు ప్లస్ ఆర్టిస్టులు అందరూ, మీరు అందరూ ఆండ్రూ గారు. టోటల్గా ఆయన దిగిన తర్వాత 6 o'clock ప్యాకప్ అన్నా 5:30కి అంతా చేసేసేవాళ్ళం సార్. ఐ థింక్ వీ డిడ్ ట్రబుల్ యూ మోస్ట్లీ మీ అందరినీ. వెరీ కోఆపరేటివ్ యాక్టర్స్. సో బేసిక్గా అన్ని. బట్ నా ప్రకారం నేను పర్సనల్లీ ఐ ఫెల్ట్ దట్ శంకర్ గారు ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్, ఇప్పుడు కొన్ని ఎలా ఉంటుందంటే అన్ని యాంగిల్స్లో అన్ని రకాల టేకులు తీస్తారు, కొంచెం లేట్ అయిపోతుంది. బట్ ఈయన పర్ఫెక్ట్ షార్ట్ డివిజన్ తోటి, క్లారిటీ తోటి, అసలు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ అవసరమైన షార్ట్స్ తీసుకొని హీ మేడ్ షూర్ దట్ షూట్ ఈజ్ ఒక రకంగా షెడ్యూల్ కంటే ముందే ఎలా ప్లాన్ చేశారు. అండ్ ఆండ్రూ గారు కూడా రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇప్పటికి గుర్తుంది యాక్చువల్గా ఒక ఈ హారర్ ఎఫెక్ట్కి నందిత గారికి అనుకుంటా ఒక చిన్న ప్రొపెల్లర్ ఫ్యాన్ లాంటి తీసుకొచ్చారు. ఆ టైంకి సరిగ్గా పనిచేయకపోయేసరికి యూజువల్గా ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఆ ఫ్యాన్ వచ్చేదాకా నేను షూట్ చేయాలని చెప్పాలి. మరి ఈయన ఆండ్రూ గారు కలిసి మళ్ళీ నా ఫ్యాను
అందరి ఫ్యాన్ తీసుకొని దానికి ఒక చిన్న పైప్ లాంటిది పెట్టి ఎఫెక్ట్ చేసి ఆ షార్ట్ ఫినిష్ చేశారు. నిజంగా వేరే వాళ్ళు ఎవరు అంటే సరికి ఆ ఫస్ట్ ఫిక్స్ అయ్యే వరకు మనము బ్రేక్ చెప్దాం అనేవారు. సో ఆ విషయంలో మాత్రం సీరియస్లీ వెరీ మచ్ డెడికేటెడ్ పర్సన్. సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఎలా ఫీల్ అయ్యారు మా సినిమాలో చేసి? నేను ఐఎమ్ పర్సనలీ ఫెల్ట్ అంటే నాకు మీరు ముందు నరేట్ చేసిన స్టోరీకి అయితే యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా జరిగిందండి. ఇంకా మనము ఐ డోంట్ వాంట్ రివీల్ మచ్, కానీ ఈవెన్ పెయింటింగ్ ఆ సీన్స్ ఉన్నాయి కదా, నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్లీ అలాంటి ఇంప్రూవైజ్ ఉంటాయని. అది కానీ ఈవెన్ ద బాత్రూమ్ సెటప్, ద హోల్ సెట్ మీరు వేసింది అసలు క్రేజీ అనిపించింది. కొన్ని ఎలా ఉంటుందంటే మనం హారర్ మూవీ చేసేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు, లేదు సార్ ఇది మీరు చేయండి సీజీ అయిన తర్వాత ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుందని. బట్ మాకేంటంటే సెట్కి వెళ్ళినప్పుడే అర్థమైపోయింది అసలు అరే ఈ రేంజ్ ఎఫెక్టివ్ ఉంటుందని. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ రియల్లీ లవ్డ్ ఎవ్రీ డే అండి వర్కింగ్ విత్ యూ. బికాస్ మీరు ముందే సీన్ పేపర్ తీసుకొని, అంటే ఫస్ట్ టైం ఐ సీన్ అన్ ఆర్టిస్ట్ సార్, ముందే సీన్ పేపర్ తీసుకొని ముందే ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చిన దానిపైన మళ్ళీ దాన్ని ఇంకా ఎంత అది గ్రేట్ నాకు చాలా మంది ఇచ్చారు హ్యాపీ ఆ విషయంలో. వేరే అంత క్లారిటీతో మొత్తం డైలాగ్ ఎవ్రీథింగ్ ఉండింది. వెరీ హ్యాపీ అండ్ దట్ సెన్స్ మై ఆర్ట్ అంటే మీ అందరూ కోఆపరేషన్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే నాకు బేసిక్గా ఒక సినిమా ఫినిష్ చేసిన ఫీలింగే లేదు, చాలా ఫాస్ట్గా టక్ 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 అని హోల్ సెట్ వాజ్ లాఫింగ్. ఎక్సెప్ట్ సాంగ్ డాన్సింగ్ తప్పితే నేను మిగతా ఎవ్రీడే ఎంజాయ్ చేశాను. సాంగ్ డాన్సింగ్ విషయంలో నేను ముందే చెప్పాను, ఏమంటే నాకు డాన్స్ రాదు సార్, నాకు నడుము కిషోర్ భయ్య నిజంగా చెప్తున్నా, కానీ కిషోర్ భయ్య అనేది నాకు టెన్షన్ అయిపోతుంది. నేను ముందే చెప్పా, ఏమైనా నాకు ఈ నడుము ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పేసే ఒక కాల్ షీట్ అవుద్ది అంటే, లేదు సార్ అసలు డాన్సే ఉండదు సార్. ఎలా ఉంటుందంటే సార్ మీరు ఒక స్టెప్ వేసి ఖర్చు కింద పడుతుంది సార్, ఖర్చు తీసుకొని ఇలా ఇలా అంటారు, ఇలా డిస్కస్ చేశారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్తే బాబా భాస్కర్ గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సర్లే శంకర్ నవీన్ అందరు మంచి డాన్సర్స్ కదా, వాళ్ళు బాగా చేస్తారు అనుకున్నా. కట్ చేసి నాకు స్టెప్ వేశారు భయ్యా, ఇది భయ్యా ఇది చేసేసి లాస్ట్ కెమెరాకి లుక్ ఇచ్చేయండి. కెమెరాకి లుక్ ఇవ్వడం వరకు నాకు వచ్చు, ఈ మిగతాది ఎవరు చేస్తారన్న మీరే చేయించారు. పెద్ద ప్లస్ సార్, అదే అలా చెప్పి చేయించారు. జెన్యున్గానే చాలా అసలు. మాకు మధ్యలో మాస్టర్ గారు వచ్చి, అరే అది తిప్పదురా నడుము, మీరే తిప్పాలి ఇక్కడ నుంచి నేను చెప్పా ఏదో ఒక చిన్న ఫన్ లాంటిది పెట్టినట్టు. అప్పుడు ఇది అది కూడా ఈయన వాళ్ళని ఈయన వెళ్ళి బాబాస్కి మాడితే ఆ గజ్జలు నాకు ఆ అమ్మాయికి ఏదో చిన్న ట్రాలీ షర్ట్ పెడితే ఆ అమ్మాయి ఇలా అంటాడు, నేను కూడా ఇట్లా అంటాడు, ఇలా వెళ్ళిపోతున్నాము. బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇలా వీళ్ళు వెళ్ళిపోయాము. ఓ అయిపోయింది. పాప మా అమ్మకి చాలా మనసులో ఉండింది, అయ్యో నేను డాన్స్ చేద్దాం అనుకున్నాను, పోయి ఈడు పక్కన పడేసరికి నాకు ఆప్షన్ లేదు, ఇంకా ఎన్నో చూపించుకుందాం అనుకున్నాను టాలెంట్, ఈయన పక్కన వేసారు షేడు. సర్లే ఓకే ఇలా ఈమె కూడా ఇలా మేనేజ్ చేసింది. అప్పుడు స్టెప్ వేసారు మీరు తెలుసా, కూర్చొని మాట ఏం లేదు ఏంచారు చూసారు. అంటే నాకు యూజువల్ నేను కనబడప్పుడల్లా ఫోన్ చూసుకుంటూ ఓన్లీ మీ అందరు చూసాను, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నన్ను నేను చూసుకోలేను, కొంచెం కష్టమే. అంటే ఫస్ట్ టైం ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కదా. యా బట్ స్టిల్ చేయించారు, ఓకే మీరు చేశారు, బట్ ఆఫ్టర్ దాట్ హౌ డిడ్ యు ఫీల్? అండ్ స్టిల్ నాకు పర్సనల్గా మనం చూసుకున్నప్పుడు ఎందుకో ద సేమ్. The song came out really good. We enjoyed as an audience perspective. It's Thank you. As long as you're not disappointed, I'm happy. కదా మనం చూసుకుంటే ఎస్పెషల్లీ weird feeling వస్తుంది. You always try to find flaws. సో మీలాంటి వాళ్ళు చెప్తే కొంచెం రియల్గా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓ కంగ్రాచులేషన్ చెప్పలేదు దొంగ. చెప్పలేదు కాబట్టి అందరికీ తెలిసింది. రోలింగ్ కమ్ ఆన్. సో నందిత గారు మీరు చెప్పండి మీ రోల్ అండ్ వాట్ యు ఫెల్ట్ అబౌట్ ద మూవీ. See, that's what I'm talking from morning about the role. కరెక్ట్, బట్ ఈ స్పెసిఫిక్ ఎపిసోడ్ కి మా ప్రకారం మీరు మాట్లాడలేదు. అదే చెప్తున్నా. సో గోస్ట్ రోల్ అన్నప్పుడు చాలా ఎఫర్ట్ ఉంటుంది. మీరు కూడా చూసారు ఫస్ట్ మూవీ చేసినప్పుడు కూడా యు వర్ దేర్ అండ్ వి వర్ పార్ట్ ఆఫ్ దట్ హారర్ హిట్. మీరు ఒక 5 takes కి అరిచారు, 6th take మీకు అరవలేదు, డబ్బింగ్ లో చెప్తానండి అన్నారు. కరెక్ట్, మీరున్నారు కదా అప్పుడు. సో నాకు డూయింగ్ హారర్ ఫిల్మ్స్ బికమ్ హ్యాబిట్ నౌ. ఇది ఏం డిఫరెంట్గా ఉంటుంది, ఇది నాకు బోర్ కొట్టదా నేను గోస్ట్గా యాక్ట్ చేస్తే అనేది ఒక విషయం. సో ఓ మంచి గోస్ట్ హారర్ ఫిల్మ్ చెప్పినప్పుడు ఐ సెడ్ నో, లైక్ ఇట్ వాస్ వెరీ రూడ్ బట్ స్టిల్ ఐ సెడ్ నో. ఐ డోంట్ వాంట్ టు డూ, అంటే రిపీటెడ్గా చేయొద్దు అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయ్యిందనమాట.
But he was the one who convinced, and he said, "Na, I story chaptanu vinandi," and that talent is so good. But story vinnappudu I felt, mundu chesina roles kanna this is kind of different. And of course, Shankar garu unnaru, meer unnaru, and comedy ki akkada takku undadu. So అండ్ okay, యాక్చువల్గా let me మూవీ do చూస్తే అర్థమవుతుంది దట్ exactly. సో అందుకే రివీల్ చేయకూడదు కానీ బట్ ఐఎమ్ షూర్ దే విల్ బి దే హ్యావ్ బ్లాస్ట్. So I think on the set we also had so much fun. Kada. And I want to ask you how this happened. మీరు ఎన్నో మూవీస్ పెద్ద మూవీస్ మ్యూజిక్ చేశారు. వై ఓ మంచి కోస్ట్? ఎవరి కోసం? ఎందుకు? అండ్ మీరే యాక్చువల్గా ఒక రకంగా అసెంబుల్ చేసినట్టు అనిపించింది నాకు ఇనీషియల్గా అంత వే ఈవెన్ మీరే నాతో మాట్లాడింది బై ద వే. సో ఎలా యాక్చువల్లీ థాట్ అనేది శంకర్ నేను ఒక వెబ్ సిరీస్ ఓకే ఓకే ఎక్స్పైరీ డేట్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు జస్ట్ సూన్ ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ వన్ లైన్ ఒకసారి ఇది అనూప్ గారు ఇలా ఒక లైన్ ఉంది వింటారా అంటే సరే చెప్పండి అన్న నైట్ 12 o'clock సార్ Correct. రామానాయుడు స్టూడియోలో ఆయన చెట్టు కింద ఇక ఒక చిన్న లైన్గా ఒక 10 minutes చెప్పారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అది కోవిడ్ టైం కాబట్టి ఏదో చిన్నగా మనం కలిసి చేసుకుందాం అన్న థాట్లో ఆయనే చెప్పాడు. ఓకేనా అండి సరే అని ఓకే చేద్దామని ఆ ఫ్లోలో ఏదో ఒకటి చేద్దామని దాని తర్వాత చూస్తుంటే ఆ స్క్రిప్ట్ డెవలప్ అయిన కొద్దీ సైజ్ పెద్ద అవుతుంది. తర్వాత ఆ క్యారెక్టర్స్ వినేసరికి ఇంకా ఇది మనతో కాదు, మన అవుట్ ఆఫ్ అవర్ కవరేజ్ ఏరియా అని అనిపించి దెన్ ఐ గాట్ టు అప్రోచ్ అబ్నిక గారు. సో దెన్ షీ హర్డ్ జస్ట్ 10 minutes తనకి నరేట్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ ఒక సింగిల్ లైన్ ఆర్డర్ పంపించాం. దెన్ షీ లైక్డ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే దాంట్లో మేము ఏదో చిన్న కొత్త న్యూ క్యారెక్టర్స్ న్యూ ఆర్టిస్ట్ అని అనుకున్నాం. బట్ ఇప్పుడు అక్కడ ఫిట్ అవ్వట్లేదు. అంత పెద్ద ఫేసులు కనిపిస్తున్నాయి చూస్తుంటే. ఫస్ట్ కనిపించిన ఫేస్ మీది. అవునా? అది కూడా నాకే. ఏంటంటే షాక్ అయ్యో ఇంకేమో నేను ఫస్ట్ అంటే నా పేస్ అనుకుని వెంట శంకర్ గారు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చెప్తుంటే సో లైక్ దెన్ వీ ఫెల్ట్ యాక్చువల్లీ శంకర్ గారు అబ్నిక గారు అండ్ నేను అంటే సైమల్టేనియస్గా వన్ పర్సన్ వీ ఫెల్ట్ వాస్ యూ అండి ఫస్ట్. దాని తర్వాత ఎవ్రీవన్ అంటే నందిత గారు. ఓకే ఓకే యా సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. అండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు స్పెషల్లీ మీరు చెప్పినట్టు ఆ పెయింటింగ్ సీనే కానీ గన్ షాట్ పెయింటింగ్ సీన్ అండ్ స్టెప్ సీన్ అండి. ఓపెన్ చెప్పంటే స్టెప్ సీన్ అంటే వీళ్ళని చేయలేము కానీ బట్ ఓవరాల్ వీళ్ళకి అర్థమవుతుంది స్టెప్ సీన్. మేము పర్సనల్గా చూస్తుంటే భయం వేసిందండి. ఓ సీరియస్లీ ఆ అమ్మాయి కూడా చాలా బాగా వేసింది యాక్చువల్గా. సో ఇంకా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏ అమ్మాయి అన్నది నేను ఇప్పుడు చెప్పాను థియేటర్. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు బై ద వే. అండ్ అంటే ముందలు ఉన్నారు కాబట్టి పోస్టింగ్ కాదు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందం సార్. దాని తర్వాత కామెడీ ఐఎమ్ లవర్ ఆఫ్ కామెడీ ఎక్స్ప్రెషన్స్ మోస్ట్లీ. ఆఫ్టర్ దట్ తెలుసు నీకు చెప్పా ఆల్రెడీ. సీరియస్లీ ప్యూర్లీ సీరియస్లీ అండ్ ఈవెన్ మీరు ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు డాన్స్, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ద వే యూ డిడ్ ఇట్ ఇస్ సో గ్రేట్. చాలా బాగుంటుంది భయ్యా లే అది ఆ డాన్స్ లో మీరు గమనిస్తే చాలా చాలా మీ ఫీల్ అవుతున్నారు కానీ అలా సీరియస్లీ మీకు తెలియని ఒక గ్రేస్ ఉంది. నాకేంటంటే పాపం నవీన్ శంకర్ అండ్ వాళ్ళు ఇరగదీస్తున్నారు సార్. పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నారు. అంటే దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సర్స్ కాబట్టి అది వేరు. బట్ మీకు ఒక స్పెషల్ నా వల్ల టేకులు అవ్వద్దని నాకు కోరికింది. కూర్చొని మటం వేసే స్టెప్ మాత్రం మరి అది ఎవరు చేయలేరు. నా వల్ల కాదు, నువ్వు కాబట్టి చేసేవారు నిజంగా. వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీరు కొన్ని సీన్స్ చెప్పారనమాట విచ్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత నాకు ఎప్పుడైతే మీరు ఎండ్ సీన్ తీసారో దాని తర్వాత ఓపెన్గా చెప్తున్నా ఐమ్ రియలీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ వెన్ ఈ స్టార్టెడ్ ఇట్ వాజ్ లైక్ ఎ రోల్ విచ్ ఒక వస్తుంది అన్న తర్వాత ద వే హీ డెవలప్డ్ ఇట్ ఆ విషయంలో ఐఎమ్ రియలీ లక్కీ అండి. థ్యాంక్ యూ సో మచ్. రఘుబాబు గారి సీన్స్ అవన్నీ కూడా యాక్చువల్గా అయితే మనం వేరే షూట్లో ప్లాన్ చేస్తే మనకి ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఈయన పర్ఫెక్ట్గా ముందే ప్లాన్ చేసి కరెక్ట్గా సెట్ చేసి చేశారు అసలు. అది అప్పటికి ఇదంతా యాక్చువల్లీ ఒక మూవీ రిలీజ్ తర్వాత వీ కెన్ స్పీక్ మోర్, పీపుల్ విల్ అండర్స్టాండ్ యాక్చువల్గా ద హోల్, వీ కెన్ యాక్చువల్లీ స్పీక్ మోర్ అబౌట్ సీన్స్ యాక్చువల్లీ. మీరు చెప్పండి నవమి గారు. సో బట్ వచ్చినప్పుడు అందరూ నాకు ఒక న్యూ ఆర్టిస్ట్ లేకుండా
అందరూ కంఫర్టబుల్గా చేసాం. మీరు కూడా న్యూ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయలేదు సెట్. మీకు ఎక్కడ కనిపిస్తుంది అలాగా, మీకు ఎప్పుడు కనిపిస్తుంది అలాగా, అది కూడా చెప్తారా? ఫస్ట్ టైం మనం ఎలా అనిపించింది సార్తో కాంబినేషన్ మీకు? డాన్స్ కదా, నాకు కూడా డాన్స్ ఏం తెలియదు కదా. నేను ఆల్రెడీ చెప్పింది సార్ నాకు డాన్స్ అయితే వద్దు, నేను చెయ్యరు అని. ఇక్కడ వచ్చిన తర్వాత వెన్నెల కిషోర్ గారు కూడా నేను చెయ్యను, అప్పుడు అయిపోయింది. ఓ నా వీడియో చేస్తా, అందుకే మీరు చేసినప్పుడు నేను వాళ్ళతో చేశానండి. నాకు కూడా తెలీదు. సో ఓకే నా వీడియో బెటర్గా చేస్తున్నానని నాకు ఒక డౌట్ ఉంది. ఓకే పర్లేదు, నాకు ఒక ఉంది కదా. ఓకే సో మన ఇద్దరు ఇలా చేశారు, ఓకే చెప్పింది, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ మెరుగుదీస్తుంది ఆల్మోస్ట్ సాంగ్ లో. సీనే లేదు, ఊరికే మేనేజ్ చేస్తున్నాను. కానీ మీకు ఒకటి తెలుసా, ఒక స్పెషల్ డాన్స్ అపియరెన్స్ చేసింది నవమి. అవునా? అయ్యో అది చూడకుండా చిన్న డాన్స్ చూసారా? ఉంటారు కదా మీరు. బట్ అయిపోయిన తర్వాత పిలిచారు, ఫస్ట్ షార్ట్ తీసేసిన తర్వాత షార్ట్ ఎండ్ లో వచ్చాం. అవునవును, చంద్రముఖి చెల్లివైన డైలాగ్ ఉంది కదా మీద, అప్పుడు వచ్చాం. ఓకే ఓకే ఓకే. చూడలేదు కదా. మీరు చెప్పండి మ్యామ్. సో ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ? అండ్ సో ఫస్ట్ యాక్చువల్గా నాకు స్టోరీ 1 లైన్లో 10 minutesలో చెప్పారు, అనూప్ గారు ఫోన్లో చెప్పారు. ఐ సెడ్ హారర్ ఇస్ నాట్ మై జానర్, నేను హారర్ మూవీసే చూడను, వద్దు అన్నాను. బట్ వన్స్ ఐ కేమ్ డౌన్, హీ హ్యాండెడ్ ఓవర్ ద ఫుల్ స్క్రిప్ట్ అండ్ హీ నెరేట్ చేశారు. దెన్ ఐ థాట్ ఓకే మనం వీఆర్ వెరీ నారో మైండెడ్, వీ హ్యావ్ టు థింక్ బ్రాడ్ అని ఐ సెడ్ ఎస్. అండ్ ఆ తర్వాత ఆఫ్టర్ ఐ సెడ్ ఎస్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. మీరు ఎస్ చెప్పారు, తర్వాత నందిత అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. మధ్యలో ఎప్పుడు రాలే కదా? నో నేను రాలేదు, మూవీ షూట్ అప్పుడు రాలేదు. మీరున్నారు, ఇంత మంచి కాస్ట్ ఉంది, సో ఐ జస్ట్ హ్యావ్ టు బిలీవ్. అంటే నిజంగా చెప్తున్నాను, అంటే లైక్ అంటే ప్రొడ్యూసర్స్, అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ కి ఒక మంచి హిట్ వచ్చి ఇంకా చాలా సినిమాలు తీయాలి. డెఫినెట్లీ అట్లా క్యాజువల్ శంకర్ గారు అనొద్దు. ఇప్పుడు మెయిన్ బట్ నాట్ ద లీస్ట్ శంకర్ గారు ఒక 2 ముత్యం లాంటి మాటలు మాట్లాడితే ఆ ముత్యాలు ఎరుక నువ్వు వెళ్ళిపోతావు. చెప్పు నీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ స్టోరీ చెప్పినప్పటి నుంచి, ఆ తర్వాత షూటింగ్ అప్పుడు ఎలా అనిపించింది, మూవీ తర్వాత ఎలా అనిపించింది చెప్పు. కుదిరితే అక్కడ ఫేవర్లో చెప్పు. లేదు మీతోనే హీరోయిన్స్కి ఏమవుతుంది, జనరల్గా యాక్ట్ చేస్తాము, సమ్ టైమ్స్ యూనో డబ్బింగ్ ఇట్స్ వెరీ రేర్ వీ డబ్. అండ్ ఎవరో డబ్బింగ్ చేస్తుంటారు, మూవీ చూస్తాము, ఓకే బాగుంది, మేమేమైనా మిస్టేక్ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్ చేసి దే డూ దిస్. బట్ మేల్ యాక్టర్స్కి వాళ్ళే మీరే ఇస్తారు కదా డబ్బింగ్, మీరే వాయిస్ ఇవ్వాలి, దట్స్ కామన్. బట్ మీరు సింగింగ్ చేసి ఆ సాంగ్కి డాన్స్ చేసి 2 అమ్మాయిలు, అది చెప్పండి కదా. మీరు యాంకరింగ్ కూడా ఎంత బాగా చెప్తుంటే ఎటు వెళ్తుంది అనుకున్నా. ఫీమేల్ వచ్చింది, మేల్ వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఫస్ట్ కదా నేను మామూలుగానే ఎగిరిపోద్ది అంతా. ఆవిడ చెప్తుంటే అలాగే మర్చిపోయి నేను చెప్పాల్సింది మర్చిపోయి కూడా అలానే చూసావు మర్చిపోయి. అవునా కదా? ఈ గెటప్ లో మనం చూడలేదు కదా, అంతా అర్రరు బ్రైట్నెస్. చెప్పు, కొంచెం కష్టపడి పెద్ద పొడుగుగా మాట్లాడి అడిగిందిరా. ఎదురు మహేంద్ర గారు టైం చూస్తున్నాను. చెప్తున్నాను అన్న, నువ్వు ఇలాగంటే ఇంకా అసలు రాదు. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకంటే మనం ఇది జెన్యున్గా మనం నేను ఇంకా మొదలెడుతున్నాను, ఈ లోపుగా అయిపోయింది. ఇంకా ఆనంద బ్రహ్మ ఇట్ అర్రర్ మూవీ తర్వాత మళ్ళీ మన కాంబినేషన్లో వస్తుంది. ద బిగ్గెస్ట్ ఎక్కువ డేస్ చేసిన మూవీ కదా మనం, ఎక్కువ చేసాం. సో అందులో ఆనంద బ్రహ్మ కూడా ఇంతేనండి. కిషోర్ అన్న సీన్ పేపర్ తీసుకొని బెటర్, ఎంత బెటర్ చేశారు అంటే కిషోర్ అన్న కాదు, శ్రీనివాస్ రెడ్డి అన్న ఇద్దరు కూడా, ఇద్దరు చాలా బెటర్ చేసి ఇన్వాల్వింగ్ మొత్తం ఎలాగ లేడు కాబట్టి అడిమి చేద్దాం మొత్తం శ్రీనివాస్ చెప్పు. చాలా బెటర్ చేస్తే అందులో నాకు తాగుబోతు రమేష్ గారి పేరు వచ్చింది. సో వీల్ బెటర్ దెన్ మాకు గుడ్ నేమ్ వచ్చింది అనమాట. కానీ బ్యాక్గ్రౌండ్లో బెటర్ చేసేది ఇద్దరు చేశారు. సో ఈ సినిమాకి బెటరు ఆయనకి చేసుకుంటూ పక్కన మళ్ళీ నాకు నవీన్కి టోటల్గా కో ఆర్టిస్టులుగా. సో ఆ విషయంలో మాత్రం లైక్ అన్న. సో మీరే కాదు,
మీ పాత్రే కాదు పక్కనున్న వాళ్ళ క్యారెక్టరేషన్ కూడా డెవలప్ చేసి అవి కూడా అన్నీ కలిపి బలంగా ఉంటేనే ఆ సీన్ బాగుంటుందని నమ్మిన యాక్టర్స్లో ఫస్ట్ కిషోర్ అన్న. నేను అది చాలా సినిమాల్లో చూశాను మిమ్మల్ని. సో ఆ ఇంప్రూవేషన్ ఒకటి బాగా ఉపయోగపడ్డది మనకి. సో అలాగే ప్రతి సీన్లో విషయం ఉంది. ఫస్ట్ కంటెంట్లో విషయం ఉంటే ఇంప్రూవేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే కిషోరానికి ఇంకెక్కువ వస్తాయి అనమాట. సో అది బాగా హెల్ప్ అయిందన్న మనకి. సో నీ వల్ల చాలా టేకులు అయినాయి తెలుసా నీకు? ఎందుకంటే మన శంకర్కి ఒకటి ఏంటంటే నవ్వేస్తాడు. ఇంకోటి నవీన్ ఉన్నాడు కదా, మా ఇద్దరికి బాగా సింక్ అవుద్ది అది. వాడి ఎన్ని ఇష్యూస్ మ్యామ్ అంటే సీరియస్గా ఈయన ప్రతిసారి ప్లేస్మెంట్ మార్చాల్సి వచ్చింది. శంకర్ నీకు నవ్వు వస్తే, ఎందుకంటే ఆయన కొన్ని చూసారు కదా గెటప్, అందులో కొన్ని పెట్టేసుకో. సో నవ్వు వస్తుందంటే ఇట్లా తిప్పు, సో హెయిర్ ఇటు పడిపోద్ది కాబట్టి, ఎందుకంటే లాంగ్ లెంత్ టేక్స్ అయిపోతున్నాయి, అద్భుతంగా వస్తున్నాయి, మధ్యలో మనం ఇంక నవ్వు ఆపుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో వచ్చినాయి సీన్స్ యాక్చువల్గా. నేను కంట్రోల్లో ఉన్నాను. టేక్ ముందు ఎందుకో చిన్న డౌట్ వచ్చి నవీన్ ఒక్క లుక్ వేస్తాను అక్కడ దెబ్బ కొడుతుంది అన్న. కానీ వాడు ఆల్రెడీ మూడ్లో ఉంటాడు అంటుంటాడు. అది చివరి ఉండే ఇక బయటకు వచ్చేస్తుంది ఇంకా ఎలా. కానీ ఒక రివీల్ చేసలేదు తెలియదు మ్యామ్ యాక్చువల్గా. కానీ ఒక సీన్ ఉంటుంది బేసిక్గా, సరే ర్యాండమ్గా చెప్దాం. ఒక గోస్ట్ వచ్చే సీన్ మ్యామ్, మేమందరం ఉన్నాం. మేము యాక్చువల్ మాకు ఈయన మార్క్ ఇచ్చారు. సార్ మీరు ఇది మార్క్ సార్ మీరు, ఎందుకంటే మీరు దాటకూడదు, ఒకటి కెమెరాకి, ఇంకోటి ఏంటంటే గోస్ట్ ఉంది కాబట్టి. నేను నవ్వినో తెలియదు కానీ ఫర్ సమ్ రీజన్ ఇవి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు సరే నేను పుష్ చేస్తే ఇద్దరు ఇలా అక్కడ పడ్డాడు. లిటర్గా పడిన తర్వాత కూడా మనం మేనేజ్ చేసి పడి బోపోలు బయట కట్ చేసి ఆ సీన్ అన్న ఏం వచ్చిందన్న సీన్ అసలు మైండ్ బ్లోయింగ్ వచ్చింది ఆ సీన్. అదొక గట్టిగా చూసాడు అన్న. జస్ట్ మిస్ అయితే మెట్లు అప్పుడు అవును చూస్తే ఆవిడ వెనకలేలు కాలేటి వెనకెళ్ళి నడుకొని వస్తుంది మెట్ల మీద. మీరేం చెప్పలేదు అక్కడ అలాగ ఉండాలని. ఆయన ఏం తోసిచ్చాడు స్పాట్లో. ఏం చేయాలి, టేక్ నడుస్తుంది. ఆండ్రూ గారిని చూశాను నేను, ఆయన ఆ చీకట్లో ఎటు చూస్తున్నాడు వచ్చి వెనకొచ్చాను. మళ్ళీ వెనకొచ్చి కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా మీరు కూడా కట్ చెప్పలేదు, హ్యాపీగా నవ్వుకుంటున్నారు అసలు. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. వి రియలీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ అండ్ రియలీ విష్ మూవీ కూడా పబ్లిక్ కూడా అంత ఎంజాయ్ అని కోరుకుందాం. గాడ్ బ్లెస్. సాంగ్ గురించి అడిగినా నేను. సాంగ్ అంటే అన్న వేసాడు కదా, డాన్స్ చేసాడు. మళ్ళీ నా మీదకి ఎటు నుంచి ఎటు వచ్చినా మీ మీదకే వస్తుంది అన్న సెంటర్. మీ వాయిస్ కి మీరు డాన్స్ ఎలా ఉంది? సాంగ్ అంటే నాకు తెలియదండి. మీరు పాడలేదా మరి? ఏం ఆలోచన లేదు. పాడలేదా? షూటింగ్ అప్పటి నుంచి చూస్తున్నాను. నందిత గారు మాట్లాడితే నీకు ఎందుకు తడబడుతుంది? మామూలుగా లేకపోతే స్టేజ్ మీద అసలు క్వింటల్ ఇట్లా మాట్లాడుతుంది నాన్ స్టాప్ గా. నందిత గారు మాట్లాడితే ఎందుకు తడబడుతుంది? ఆమె సరిగ్గా చూడలేవు కళ్ళలోకి. స్ట్రేట్ గా కళ్ళలో చూసి మాట్లాడు. చూసావా అంటే ఎందుకు రెడ్ ఎందుకు అవుతున్నాయి, చెంపలు రెడ్ అవుతున్నాయి ఏంటి? క్యారెక్టరేషన్ ఆవిడది చాలా టిపికల్ క్యారెక్టరేషన్ కదా, భయపెట్టేది కదన్నా. ఆ భయంకి అలవాటు పడిపోయి అదే మెయింటైన్ చేస్తాను. నేను మిమ్మల్ని చూసి మాట్లాడలేదు, నన్నే చూస్తున్నాను. సాంగ్ అంటే అన్న పాడించారండి. అది అర్థమైంది, మీరు చెప్పారు మాకు తెలుసు. మీ వాయిస్ కి మీరు డాన్స్ చేస్తారు కదా, అది ఎలా అనిపించింది? నా వాయిస్ ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నేను ఒక్కనే అందరం వేసాం. సగం పాట కిషోర్ అని వేసాడు డాన్స్. పాడలేదు కదా, సగం నేనే పాడలేదు కదా, సగం నవీన్ వేసాడు, సగం మీరు డాన్స్ వేసారు. మేమెవరం లేమనుకోరా, ఎలా అనుకుంటాం అన్న లేవని. నందిత గారు నిన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, కేవలం నందిత గారికి ఆన్సర్ ఇవ్వు. చెప్పు. ఇప్పుడు నేను సింగింగ్ చేసి నేను ఒక యాక్ట్ చేస్తే ఫీలింగ్ వేరే. అది టెన్షన్ పడకు, అందరికీ దొరకదు. అది మామూలుగా కూల్గా ఉన్నాను ఇప్పుడు చెమట్లకి. ఎందుకన్నా మీరు అడగండి బాబు, మీరు ఇందాక మనకు బాగా ఉన్నారే. మంచిగా ఉంది కదా క్వశ్చన్. కొట్టిందన్న అంత తేడా నాకు. అది చూసి అలా ఏం అడగలేదు కదా క్వశ్చన్. ఏంటండి ఏముంది అసలు? ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు. ఇప్పుడు నేను పాడుతుంటే ఇస్తారా అవకాశం? ఇవ్వరు. సో మీకు ఇచ్చారు, అది ఎలా ఉంది? ఆ ఫీల్ ఎలా ఉంది? నాకు ఆన్సర్ కావాలి. అంటే అది ఏం చెప్పాలన్నా, అంటే ఫీల్ అంటే యాస భాష. మేడం చెప్పండి. ఓ మీరేదో కవర్ చేస్తారు అనుకోండి, చెప్పండి అటు. మళ్ళీ ఏం అడిగారు ఒక్కసారి మళ్ళీ ప్లీజ్. మళ్ళీ డబ్బింగ్ నుంచి స్టార్ట్ చేయాలా నేను?
అంటే అందరికి డైరెక్టర్ గారు వచ్చి 3 సార్లు చెప్తే గానీ నాకు అర్థం కాదు. మళ్ళీ అందరికీ కిషోర్ అన్న వచ్చి సింగింగ్ అనేది రాదు. ఒకసారి వినండి, అందరికీ సింగింగ్ అనేది రాదు. ఇప్పుడు నన్ను ఇక్కడ పాడాలంటే రాదు. అలా ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నమ్మకం ఇచ్చి మీకు ఒక సాంగ్ ఇచ్చారు, మీరు పాడారు. కానీ అదే సాంగ్లో మీరు డాన్స్ చేస్తారు చూడండి ఒక హీరోయిన్తో, అది ఎలా ఉంది ఆ ఫీలింగ్? ఇది కన్నా ఈజీగా ఎవరు అడగారు. ఐ డోంట్ థింక్ నో బడీ విల్ ఆస్క్. ఇప్పుడు హీరోగా మూవీస్ చేసావు కదా, ఎవరో సాంగ్స్ పాడుతుంటారు కదా, వాళ్ళ దానికి నేను హీరోగా చేసిన మూవీస్ నేనే పాడలేదు ఇప్పుడు దాకా. అదే అందుకే సో అదే ఇప్పుడు నువ్వు పాడావు కదా, ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే వర్క్ మూడ్లో వెళ్ళిపోయామండి, పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ దాన్ని నేను పాడాను, దానికి నేను డ్యాన్స్ చేస్తున్నాను అనే ఇది నాకు రాలేదు మరి మైండ్లో. ఎంతసేపు ఏంటంటే మాస్టర్ ఏం చెప్తున్నాడు, దానికి ఏం చేయాలి, ఇంకా బెటర్గా ఏం చేయాలి, కిషోర్ అన్న డ్యాన్స్ చేస్తున్నాడు ఎలా చేయాలి కాదన్నా. నువ్వు చూస్తే ఇలాగేలా కొడుతున్నావు కింద, దీనికి నేను బ్యాక్గ్రౌండ్లో ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఈ లోపు నా వినిగడ్ నన్ను ఇలాగేలా అంటున్నాడు, రే నాకు ఏదో చెప్పరానంటే. ఈ ఆన్సర్ 15 నిమిషాల ముందు ఎప్పుడు ఎంత టైం సేవ్ అయ్యేది తెలుసా? ఆమె చూస్తే సిగ్గుపడతావు, బ్లష్ అయిపోతావు, చెంపలు పడతాయి నా మైండ్లో. నేను సపరేట్గా ఫీల్ అయ్యేది అయితే అంటే ఒకటి ఎప్పుడు పాడింది ఫస్ట్ టైం నాతో పాడించారు అనేది పాడినప్పుడు ఫీల్ అయ్యాను. సో అది అక్కడితో వదిలేసి వర్క్ ఏంటి, సాంగ్ షూట్ జరుగుతుంది, దానికి అవుట్పుట్ ఏమి ఇవ్వాలి ఒక యాక్టర్గా అనేది ఆలోచించాను. కానీ ఎంత గొప్పతనం కదా, అవును, చాలా గొప్ప. నిజంగానే సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది అంతే కదన్నా. ఇంకోటి లాస్ట్లో సెకండ్ హాఫ్లో కిషోర్ గారు అండ్ నందిత నవమి సీన్ ఉంటుంది కదా వాళ్ళది, అది గాడ్ బ్లెస్ బాగా పండాలని కోరుకుందాం. కానీ ఒకటి మాత్రం ఆఫీషియల్గా కెమెరా మీద చెప్తాను, ఈ మూవీలో కనుక నిజంగా నా కామెడీ మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు శంకర్ గారు 100%. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ ఈవెన్ టేక్స్లో కూడా ఆయన ఏది లౌడ్ కాకుండా సటిల్గా ఏది చెప్పించు టేక్స్ కూడా ఒక్కోసారి ఏంటంటే సార్ ఒక 1 more టేక్ వెళ్దాం సార్ అంటే, ఎందుకంటే సంథింగ్ మిస్సింగ్ సార్ అంటారు, మనకు అర్థం కాదు. ఈయన అలా కాదు, కరెక్ట్గా ఎందుకు 1 more టేక్ చెప్పేది కూడా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పించేవారు. ఫుల్ క్రెడిట్ గోస్ టు శంకర్ గారు, సీరియస్లీ సార్ పర్సనల్లీ. అండ్ వేరే విషయంలో కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత ఆ సినిమా రిలీజ్ అని చెప్తా. అంటే దాని గురించి కూడా చెప్పాలి సార్. బేసిక్గా మన సినిమాకి మేజర్ డైలాగ్స్ రాసింది రితేష్ రాణా సార్. సో రితేష్ రాణానే మనకి రాసింది. సో ముందు ఓకే 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 సో ఓకే ఓకే గాట్ ఇట్ ఓకే ఓ నైస్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కూడా రోల్ అనే తీశారు కదా బ్యాక్ టు బ్యాక్. అంటే 30 తీసి మళ్ళీ 18కి వెళ్ళి మళ్ళీ 1కి వచ్చి ఆ ఫార్మేషన్ ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఒకే ఇంట్లో ఉండడం వల్ల సో అందరు డేట్స్ కాంబినేషన్ కరెక్ట్గా దొరకడం వల్ల ఈజీ అయిపోయింది. సో దట్ యూ విల్ హ్యావ్ దట్ మూడ్ అనేది. సో ఈవెన్ కెమెరామెన్ కూడా లైటింగ్ సైడ్ కూడా బాగుంటుంది అని చెప్పి వి డిడ్ ఇట్ ఇన్ ద ఫ్లో అన్నమాట. ఫిల్మ్స్ లో అలా జరగదు, ఆ ఎమోషన్స్ ఆర్డర్ లో ఉంటేనే శంకర్ 100 క్వశ్చన్లు అడుగుతాడు, అలాంటిది వేరే ఆర్డర్ ఉంటే మళ్ళీ ఆ టెన్షన్ తో నాకు తెలిసి మీరు ఫీల్ అయిపోయారు. ఇది నిజం అన్న, మీరు ఆర్డర్లు వెళ్ళడం వల్ల ఈజీ అయిపోయింది. ఏమైనా కాదు తెలుసు కదా, ఇక్కడ తెలియలేదు శంకర్ నీకు ఊరుకోనా నిన్ననే చేసాం కదా సీన్ తెలిసిన మళ్ళీ ఎందుకంటారు, అది వేరే సీన్ అవన్నీ లేట్ అయిపోద్ది అందుకని. ఓకే సో ఎండింగ్ నోట్ మంచి బ్యూటిఫుల్ ఎండింగ్ నోట్ ఇచ్చేయండి. ఎండింగ్ నోట్ నేను ఇవాళ ఓకే మీరే ఇచ్చేయండి. సో ఓ మంచి పోస్ట్ చాలా హ్యాపీగా కష్టపడి చేసామండి. మూవీ June 21st రిలీజ్ అవుతుంది. సో మీరందరూ వచ్చి ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్. మా ప్రకారం వీ రియలీ గేవ్ ఎ కిక్-యాస్ ప్రోడక్ట్ అనుకుంటున్నాం అండ్ వీ రియలీ హోప్ దట్ యు గైస్ విల్ లైక్ ఇట్ టు. సూపర్. ఓఎంజీ ఓ మంచి గోస్ట్, ఓ మంచి యాక్టర్స్, మంచి డైరెక్టర్, అటెల్రా మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారు, మంచి ప్రొడ్యూసర్స్, మంచి హీరోయిన్స్. సో మంచి మనసుతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని మంచిగా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఓఎంజీ ఓ మంచి గోస్ట్ ఆన్ June 21st.